16 ఏళ్ల తర్వాత ఆఫ్టర్ 16 years ఆర్సీబీ చెన్నైని చేపాక్లో ఓడించారు. వద్దక్క భయమేస్తుందక్క చూడక. Hi, hello, namaste, and welcome to another video of the IPL 2025 series. Welcome to the match review of Chennai Super Kings versus Royal Challengers Bangalore and the preview of Gujarat Titans versus Mumbai Indians. ఓడించేశారు భయ్య, ఇందాక చెప్పినట్టే మొత్తానికి ఆర్సీబీ చేపాక్లో గెలిచేశారు అండ్ చాలా కంఫర్టబుల్ గా గెలిచారనే చెప్పాలి. అండ్ ఇట్ వాజ్ అన్ డామినెంట్ ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో కంగ్రాచులేషన్స్ ఆర్సీబీ. గట్టి ఫామ్ లోనే ఉన్నారు భయ్యో ఆర్సీబీ ఈసారి, ఎందుకంటే 2-on-2 కంఫర్టబుల్ విక్టరీస్ అండ్ టాప్ ఆఫ్ ద టేబుల్. నైస్. అండ్ ఇంకా మ్యాచ్ గురించి క్లుప్తంగా చెప్పుకోవాలంటే చెన్నై టాస్ గెలిచి రుతురాజ్ గైక్వాడ్ ఆస్క్డ్ ఆర్సీబీ టు బ్యాట్ ఫస్ట్. అండ్ అంటే అనుకున్నాం ఫస్ట్ బ్యాటింగ్ కదా, ఎవరైనా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారు కదా చేపాక్ లో గెలిస్తే, బికాస్ ఆఫ్ ద ట్రాక్, ద స్పిన్ ఫ్రెండ్లీ అండ్ ద స్లో ట్రాక్ అని చెప్పేసి. I was like, okay, 170 దాకా చేస్తారు అండ్ దట్ విల్ ఆల్సో బి ఎ టఫ్ చేస్ అనుకున్నాను. 196 for 7 భయ్యా, 4 తక్కువ 200 కంటే 200 చేపాక్ లో రావడం అంటే ఉప్పాల్ మీద 280 కొట్టినట్టే ఆ ట్రాక్ మీద, అలా ఉంటది. అలాంటిది 196 కొట్టేశారు. అండ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే మనం నిన్న వీడియోలో మాట్లాడుకున్నట్టే ఎవరికైతే భయపడాలో వాళ్ళే కొట్టారు భయ్యా. రజత్ పటిదర్ అంటే క్యాప్టెన్సీ వచ్చినప్పటి నుంచి రెచ్చిపోతున్నాడు, అంటే రావడం నేను కొట్టాలి అన్నట్టు వచ్చాడు రజత్ పటిదర్. హీ మేడ్ 51 of 32 balls అండ్ విరాట్ కోహ్లీ 31 చేశాడు 30 balls లో. అంటే కోహ్లీ కొంచెం అడ్జస్ట్ అవుతూ ఉన్నాడు, కొంచెం స్లోగా ఆడుతూ ఉన్నట్టు కనిపించింది, బికాస్ 31 from 30 అండ్ ఇనిషియల్ గా కూడా హీ వాస్ ప్లేయింగ్ రియలీ స్లో అనమాట. అండ్ ఓపెనింగ్ ఫిల్ సాల్ట్ తో వచ్చాడు కాబట్టి అక్కడ ఫిల్ సాల్ట్ రెచ్చిపోయాడు యాజ్ యూజువల్. ఫిల్ సాల్ట్ ఒక క్విక్ ఫైర్ ఇన్నింగ్స్ ఆడేశాడు. తర్వాత లాస్ట్ లో వచ్చాడు బై ఆ టిమ్ డేవిడ్. ఏంటది లాస్ట్ ఓవర్ శామ్ కరన్ ఓవర్ లో 22 runs ఇచ్చాడు శామ్ కరన్ టిమ్ డేవిడ్ కి. కొట్టాడు అంటే ఇంకొక బౌండరీ కొట్టుంటే చెప్పినట్టు 200 అయిపోయేది స్కోరు. అండ్ ఇక్కడ అన్నిట్లో సిఎస్కే బౌలింగ్ టైంలో హైలైట్ ఏంట్రా అంటే ఎంఎస్ ధోని స్టంపింగ్, ఫిల్ సాల్ట్ ది. నూర్ అహ్మద్ బౌలింగ్ లో ఎంఎస్ ధోని స్టంపింగ్. అంటే 43 years కి కూడా ఏంటి భయ్యా స్టంపింగ్, అసలు ఆ స్పీడ్ ఏంటి, 0.1 seconds లో స్టంపింగ్ చేస్తాడు. సో దట్ వాస్ వన్ ఆఫ్ ది హైలైట్స్ అండ్ ఆబ్వియస్లీ చెపాక్ క్రౌడ్ వెంట్ మ్యాడ్ ఫర్ దాట్. అండ్ సిఎస్కే బౌలింగ్ గురించి మాట్లాడుకోవాలి అంటే ద పిక్ ఆఫ్ ద బౌలర్స్ వాజ్ నూర్ అహ్మద్ అండ్ 3 wickets తీసుకున్నాడు. నౌ హీస్ ద పర్పుల్ క్యాప్ హోల్డర్ అనమాట. సిఎస్కే లోనే సెటిల్ అయిపోతాడేమో ఇలాంటి పర్ఫార్మెన్స్ చేస్తుంటే నూర్ అహ్మద్. అండ్ తర్వాత ఖలీల్ వాజ్ గుడ్ ఇనఫ్, యాష్ వెంట్ బిగ్ అండ్ జడేజా పెద్ద ఎఫెక్టివ్ లేదు. అంటే బౌలర్స్ ఎవరు పెద్ద ఎఫెక్టివ్ గా లేరు భయ్యా నిన్న సిఎస్కే లో, అందుకే 196 కొట్టించుకున్నారు. సో దట్ వాజ్ అబౌట్ ది ఆర్సీబీ ఇన్నింగ్స్. అండ్ సిఎస్కే ఇన్నింగ్స్ వచ్చేసరికి పెద్ద ప్రభావం ఎవరు చూపించలేదు, కొంచెం రచన విండో ట్రై చేశాడు. అంటే నేను చెన్నై బ్యాటింగ్ నిన్నటి మ్యాచ్ కంటే కూడా ఐ వాంట్ టు టాక్ అబౌట్ సంథింగ్ ఎల్స్ రిగార్డింగ్ ద సిఎస్కే టీమ్ మేనేజ్మెంట్ అండ్ స్టఫ్ విచ్ ఐ విల్. కొంచెం హీటెడ్ గానే ఉండబోతుందేమో, బట్ ఐ ట్రై టు మేక్ ఇట్ వెరీ లెస్ హీటెడ్, ఎందుకంటే అదొక సగటు ఫ్యాన్ ఆవేదన భయ్యా. చెప్తా మీకు. చెన్నై బ్యాటింగ్ లోకి వచ్చేసరికి దే లాస్ట్ 2 early wickets in the power play. దే లాస్ట్ త్రిపాఠి అండ్ రుతురాజ్ గైక్వాడ్ వాస్ గాన్ ఫర్ ఎ డక్. అంటే ఇంకా మొన్న మనం సన్ రైజర్స్ మ్యాచ్ లో కూడా చూసాము, నిన్న చెన్నై మ్యాచ్ లో చూసాము, మనకి పవర్ ప్లే లో ఎర్లీ వికెట్స్ పోతున్నాయి అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ భయ్యా. యూ నీడ్ దట్ ఓపెనింగ్ స్టాండ్, యూ నీడ్ లైక్ దట్ టాప్ ఆర్డర్ టు పర్ఫార్మ్. ద టాప్ 3 లో ఎవరో ఒకటి ఇద్దరు నిలబడి you need to give that partnership. Only then you can build a big innings, and especially when you're chasing a target like 197, 198 లేదా 200 targets chase చేస్తున్నప్పుడు you need that big partnership. And చెన్నైకి అది ఇక్కడ రాలేదు నిన్న, and they kept losing wickets at regular intervals. అంటే మనం నిన్న లిటరలీ ఆర్సీబీ బౌలర్స్ ని మెచ్చుకోవాలి. they were great on the field, ఎందుకంటే Hazelwood picked up those 2 early wickets, and then Yash Dayal was great, and then Bhuvi was back, and Bhuvi proved that he was back. Ante like the way the ball was swinging asalu, and he picked up some wickets also, which was great. And then last lo Malik Krunal Pandya was there, Livingston bowled well. Andaru bhaiya like okkokari gurinchi cheppukuntu pothe time ayipotadi, but yeah, like కట్టడి చేశారు అండ్ దే కెప్ టేకింగ్ వికెట్స్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఫర్ సిఎస్కే. అండ్ ఫైనల్ గా వచ్చేసరికి
ధోని వచ్చాడు. ధోని వచ్చి అంటే ఈసారి 15th ఓవర్కే వచ్చేసాడు. బట్ బై దెన్ లైక్ 7 wickets were down. ధోని కేమ్ ఎట్ నంబర్ 9. ఐ డోంట్ నో ఇఫ్ దాట్స్ ద రైట్ స్పాట్ ఫర్ హిమ్ టు కమ్ ఇన్. దాని గురించే మాట్లాడతాను కొంచెం సేపట్లో. సో ధోని వచ్చాడు 15th ఓవర్కి. సో ధోని ఆడుతున్నాడు. హీ వాస్ ప్లేయింగ్ వెరీ స్లో అండ్ దెన్ మ్యాచ్ పోయింది అన్నప్పుడు ఆల్మోస్ట్ 18th ఓవర్ తర్వాత హీ స్టార్టెడ్ ద ఫైర్ వర్క్స్. హీ మేడ్ అ క్విక్ ఫైర్ 13 అవుట్ ఆఫ్ 16 విచ్ వాజ్ అ ఫీస్ట్ టు ద ఫ్యాన్స్. చెప్పాలంటే చూడ్డానికి మంచిగా అనిపించింది. కానీ ఎన్ని రోజులు అని చెప్పి ధోని ఆడుతున్నాడు అని చెప్పి ఊరుకుంటాం, అక్కడ మ్యాచ్లు కూడా గెలవాలి కదా. సో దాట్ వాజ్ ఇట్. సిఎస్కే కుడ్ ఓన్లీ మేక్ 146, 8 wickets కోల్పోయి 20 overs లో, విచ్ మీన్ దట్ ఆర్సీబీ హ్యాడ్ ఎ వెరీ కంఫర్టబుల్ విక్టరీ. సో అదే టాప్ ఆఫ్ ద టేబుల్ లో ఉన్నారు అండ్ డెఫినెట్లీ అన్ ఎక్సైటింగ్ సీజన్ ఫర్ ఆర్సీబీ. ఏం చేస్తారు, హౌ దే ప్రోగ్రెస్ అని చెప్పేసి. ఐ థింక్ ఈసారి ప్రిడిక్షన్ టేబుల్స్ క్యాలిక్యులేటర్స్ లేకుండానే ఆర్సీబీ క్యాన్ గో టు ద ప్లే ఆఫ్స్ అనుకుంటాను భయ్యో. అండ్ నౌ సిఎస్కే గురించి మాట్లాడాలి భయ్య. చెన్నై గురించి ఒక ఫ్యాన్ ఆవేదన మాట్లాడాలి. ఇంకా ఏ మాటగా మాట భయ్య, సిఎస్కే లో నాకు అనిపిస్తోంది ఏంటంటే పవర్ హిట్టర్స్ ఇప్పుడు లేరు. ఎందుకంటే ధోని ఈస్ నో మోర్ అ పవర్ హిట్టర్ బికాస్ హీస్ 43 అండ్ హీ వాజ్ అ ఐఎమ్ ద బిగ్గెస్ట్ ధోని ఫ్యాన్, మై ఫ్రెండ్స్ నో. నేను చెప్తున్నా హీ వాజ్ అ వెరీ బిగ్ పవర్ హిట్టర్. కానీ ఇప్పుడు కొంచెం తగ్గింది. యూ షుడ్ అగ్రీ. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్ది ఆబ్వియస్లీ తగ్గుతుంది కాబట్టి ధోనిని ఇప్పుడు మనం పవర్ హిట్టర్ అనలేము. ఓకే, సో టీమ్ లో కూడా చూసుకుంటే అంటే బికాస్ దిస్ ఐపీఎల్ లేదా ప్రీవియస్ ఐపీఎల్ నుంచి ఐపీఎల్ హ్యాస్ బికమ్ ఆల్ అబౌట్ హిట్టింగ్. నువ్వు ఎంత బౌండరీస్ కొడుతున్నావు, ఎన్ని రన్స్ కొడుతున్నావు, 200 ఈస్ నౌ ఆ నార్మల్. అంటే ఒకప్పుడు T20లో నీకు 200 వచ్చిందంటే 200 కొట్టారా వాళ్ళు అన్నట్టు అనిపించేది. కానీ నౌ ఇట్స్ నార్మల్ 200 అనేది. సో అలాంటి టైంలో యూ కాంట్ బ్లేమ్ ద పిచ్ ఆల్సో. ఎందుకంటే ఇప్పటిదాకా అనుకున్నాం మనం ఇట్లా చెన్నై, చేపాక్ 170 పార్ స్కోర్ ఉంటుంది చాలు అని చెప్పేసి. బట్ ఇప్పుడు చూసాం లైక్ యూ క్యాన్ యాక్చువల్లీ మేక్ 200 ఆర్ 190s 200s చేయొచ్చు అని చెప్పి. సో ఇలాంటి టైంలో చెన్నైలో చూసుకుంటే యూ డోంట్ హ్యావ్ పవర్ హిట్టర్స్ బికాస్ వేరే టీమ్స్ అన్ని తీసుకుంటే లైక్ టేక్ ఎస్ఆర్హెచ్ ఫర్ ఇన్స్టెన్స్, యూ హ్యావ్ అ టీమ్ ఫుల్ ఆఫ్ హిట్టర్స్. టేక్ ముంబై, యూ హ్యావ్ హార్దిక్ పాండ్యా వస్తాడు, తర్వాత స్కై వస్తాడు, హూ ఆర్ ప్రూవెన్ హిట్టర్స్. ఇక్కడ ఆర్సీబీని తీసుకుంటే ఫిల్ సాల్ట్ స్టార్ట్స్ ఆఫ్ like he's like a proper hitter. Then you have Patidar, you have Tim David. And LSG లో చూసుకుంటే మనం గత 2 మ్యాచ్ల నుంచి చూస్తున్నాం, యూ హ్యావ్ మిచెల్ మార్చ్ హూ కెన్ ఫినిష్ ఇట్ ఆఫ్ అండ్ దెన్ యూ హ్యావ్ నికోలస్ పూరన్. ఏంటంటే వీళ్ళు 60లు 70లు చేయకపోయినా 10 balls 12 balls 30-35 runs చేసి వెళ్ళిపోతారు, విచ్ ఈస్ అ T20 innings ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్. సో అలాంటి హిట్టర్స్ సిఎస్కే లో ఉన్నారా? బికాస్ కాన్వెంట్ తీసుకోవట్లేదు అండ్ Tripathi he's not able to bat properly and Gaikwad can play but వీళ్ళంతా ఏంట్రా అంటే they'll play a proper anchor innings అంటారు చూడండి, అలా ఆడతారనమాట. సో ఈస్ దట్ గుడ్ ఇనఫ్ ఫర్ T20? మీరే చెప్పండి. అండ్ ఏ మాటకా మాట భయ్యా, లైక్ I personally feel if Dhoni is in the playing 11 he needs to bat up the order. ఎందుకంటే నిన్న he was number 9, he came after Ashwin. Like you are a wicketkeeper batsman, you should play it at the top of the order like a wicketkeeper batsman. I know ante age ekku undi, you can't run between the wickets and stuff funny, but let us say future matches lo CSK oka 10 overs lo they collapse, they lose like 6-7 wickets. What are you going to do about it? Adi it's a point of concern, it's a point of thinking for the Chennai Super Kings management on where Dhoni should bat. Ante last 2-3 overs ko vachesariki he is able to hit. నిన్న కూడా ఇందాక చెప్పినట్టు 30 of 16 he's made it, like he's hit the boundaries. Why don't you do that at the top of the order? That's the question. Because నేను కొన్ని పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూస్ అండ్ అనాలిసిస్ చూస్తూ ఉన్నాను and Michael Vaughan also said the same thing, like if you're hitting it, why can't you hit it on top of the order? Like you can bat or at the top of the order ఒక 4-5 overs ముందు వచ్చి బ్యాట్ చేయొచ్చు కదా అని చెప్పి. సో అది కూడా ఆలోచించాలి, where should Dhoni bat in the బ్యాటింగ్ లైనప్ అని చెప్పేసి. బికాస్ ప్రాబ్లం అవుతుంది భయ్య, ఇలానే కంటిన్యూ అయితే నిజంగా చెన్నైకి ప్రాబ్లం అవుతుంది. నిన్న ఒక రియాలిటీ చెక్ వచ్చేసింది మాకు ఎలా ఉండబోతోంది అని చెప్పి. అండ్ ఆల్ దిస్ ఇన్ ద హోమ్ గేమ్. థింక్ అబౌట్ ది అవే గేమ్స్ వేర్ యూ డోంట్ హ్యావ్ ది హోమ్ అడ్వాంటేజ్. ఆఫ్ కోర్స్ ధోని ఉన్నప్పుడు ఇట్స్ ఆల్ గోన్ బి yellow అండ్ స్టఫ్, బట్ మీకు సుపరిచితమైన పిచ్ లోనే ఇలా ఉంది అంటే థింక్ అబౌట్ ది అదర్ ప్లేసెస్.
how it's going to be. So that was about yesterday's match and Ivalti match, Gujarat Titans versus Mumbai Indians. So Hardik Pandya is back for Mumbai Indians. He'll be back as a captain. Ante last match ban valla he couldn't play, but right now he's going to be back as a captain. And Gujarat lo ఆడుతున్నారు Ahmedabad lo. So both the teams, they came from losses. అంటే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు ఇద్దరు. సో ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ టు సీ హౌ దే ఆర్ గోయింగ్ టు కోప్ అప్. అండ్ ఎవరో ఒకళ్ళు గెలుస్తారు ఇవాళ, దే విల్ బి ఆఫ్ ద మార్క్ ఆన్ ద పాయింట్స్ టేబుల్. సో అది ఎవరనేది చూడాలి. ప్రిడిక్షన్స్ గురించి చెప్పాలంటే ఏమో భయ్యా, అంటే లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి చాలా ఘోరంగా పోతున్నాయి ప్రిడిక్షన్స్. బట్ ఇవాళ అయితే ఐఎమ్ థింకింగ్ ముంబై ఇస్ గోయింగ్ టు విన్. ముంబై హ్యాస్ అన్ ఎడ్జ్ ఐ ఫీల్. మీరేమనుకుంటున్నారు కమెంట్స్ లో చెప్పండి. సో దాట్స్ ద వీడియో. అంటే ప్రివ్యూ ఎక్కువ చేయలేదు ఎందుకంటే కొంచెం ర్యాంట్ చేస్తాను కాబట్టి ఐ వాంటెడ్ టు కీప్ ద వీడియో షార్ట్. ప్రివ్యూ చేయడానికి కూడా ఏం లేదు పెద్ద అనిపిస్తోంది. We should see just how Rohit is going to fire today. Is he going to fire or not? ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లో కొంచెం డక్ అవుట్ అయ్యాడు. సో దాట్స్ ద ఓన్లీ థింగ్ ఐ వుడ్ లుక్ అవుట్ ఫర్. సో దాట్ వాజ్ అబౌట్ టుడేస్ వీడియో. అండ్ మళ్ళీ రేపు కలుద్దాము. రేపు డబుల్ హెడర్ ఉంది మళ్ళీ సండే రోజు. మళ్ళీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది, చెన్నై మ్యాచ్ ఉంది. సపరేట్ గా ఉన్నాయి, రెండు కలిసి ఆడట్లేదు. సో దాని గురించి మాట్లాడుకుందాం. ఇవాళ మ్యాచ్ గురించి కూడా రేపు మాట్లాడుకుందాం. అండ్ ప్లీజ్ అప్పటిదాకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కి, డూ కమెంట్ సంథింగ్, అండ్ ఐల్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.